వెల్కమ్ టు రవికిరణాల టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన నారా లోకేష్ నవశకం సభ. సభకు హాజరైన పవన్, చంద్రబాబు, బాలకృష్ణ. ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమేనన్న నారా లోకేష్. జగన్ కు తెలిసింది కక్ష సాధింపు. విధ్వంసకర పాలనేనన్న చంద్రబాబు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, ముఖ్యమంత్రిని అన్న పవన్ కళ్యాణ్. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు అరెస్ట్. ప్రశాంత్ను అతడి స్వగ్రామంలో అదుపులోకి తీసుకుని నగరానికి తరలించిన పోలీసులు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం నుంచి అనూహ్య స్పందన వస్తోందన్న ఆర్టీసీ ఎండీ సజ్జన. ప్రతి మహిళా ప్రయాణికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించాల్సిందేనని స్పష్టం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, యువగలం నవశకం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి, టీడీపీ వీర సైనికులకు, జనసేన సైనికులకు హృదయపూర్వక నమస్కారాలంటూ చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. గతంలో తాను ఎన్నోసార్లు విశాఖకు వచ్చారని, కానీ ఇవాళ తనకు లభించిన అపూర్వ స్వాగతాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఓవైపు సముద్రం ఘోషిస్తుంటే మరోవైపు జన సముద్రం ఘోష పెడుతోందని అభివర్ణించారు. ఇవాళ విశాఖ నుంచి, ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ఈ సభకు తరలివచ్చారని, ఎన్నికల యుద్ధ వేర మోగించడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులకు కూడా నా నమస్కారాలు, ముఖ్యంగా యోగులం వాలంటీర్లకు నా అభినందనలు అంటూ వివరించారు. వీర సైనికులకి, ఇంకో పక్క జనసేన జన సైనికులకి పేరు పేరున ఈరోజు విశాఖపట్నం వచ్చినప్పుడు చాలా సార్లు విశాఖపట్నంకు వచ్చాను, కానీ నా జీవితంలో ఇంత అపూర్వ స్వాగతం నా జీవితంలో చూడలేదు. ఆ విధంగా స్వాగతం పలికారు. ఒక పక్క సముద్రం ఘోషిస్తా ఉంటే, ఇంకో పక్క జన సముద్రం ఇక్కడ ఘోషించే పరిస్థితి వచ్చింది. అలాంటి విశాఖపట్నమే కాకుండా, ఉత్తరాంధ్రనే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. యువగళం ఒక పక్క, ఇంకో పక్క ఎన్నికల యుద్ధ బేరీకి మోగించడానికి వచ్చినటువంటి సైనికులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. అదే మాదిరిగా మీడియా ప్రతినిధులు కూడా నమస్కారాలు. ప్రత్యేకంగా యువగళం వాలంటీర్స్ కి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈరోజు ఇంతమంది పేరు నాయకులందరూ మాట్లాడారు. నేనేం మాట్లాడాలో అన్ని విషయాలు కవర్ అయినాయి. ఒక పక్క మనసు విప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించింది, ఈరోజు మళ్ళీ ఏమి ఆకాంక్షించి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఇంకో పక్క లోకేష్ కూడా 226 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యలను అర్థం చేసుకుని అధ్యయనం చేసి చాలా క్లుప్తంగా వారి అనుభవాలు కూడా చెప్పారు. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పాదయాత్రలు చేయడం ఎప్పుడు కొత్త కాదు. నేను పాదయాత్ర చేశాను, బస్సు యాత్ర చేశాను. ప్రజా చైతన్యాన్ని తేవడానికి మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు. అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి. 45 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను. ఎప్పుడు పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం
ఎప్పుడూ లేదు. అది మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను. ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు, ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి, చేత కాకపోతే ఇంట్లో పడుకోవాలి. కానీ పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, కడాన నా ఎవరైతే యువగళం వాలంటీర్లు జైలుకు పోయి వచ్చారంటే, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు భయపడద్దండి. మీ కష్టాలు నేను చూసా. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువగళం జనగణంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది. నేను ఈరోజు మనస్ఫూర్తిగా ప్రజలందరినీ అభినందిస్తున్నాను. మీలో ఉండే ఆవేదన, బాధ, ఆక్రోశం, ఆగ్రహం ఇవన్నీ కూడా యువగణంలో చూపించారు. రోజు రోజుకి ఉద్యమంగా ముందుకెళ్ళింది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా జయప్రదం చేసినటువంటి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువత, బంగారు భవిష్యత్తు ఉండవలసిన యువత ఈరోజు ఆంధ్ర టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దాదాపు 10 ఏళ్ల తర్వాత విజయనగరం పోలిపల్లిలో ఒకే ఉమ్మడి బహిరంగ సభ వేదికను పంచుకున్నారు. టీడీపీ యువగళం నవశకం బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన పొత్తు అనివార్యం, ఆవశ్యకం అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న తన ఆలోచన సరైందనడానికి ఉత్తరాంధ్రలో అపూర్వ స్పందన నిదర్శనమన్నారు. టీడీపీ జనసేన పొత్తుతో ఏపీలో మార్పు రావడం ఖాయమన్నారు. బీజేపీతో అలయన్స్ గా ఉండి టీడీపీతో పొత్తుపై తనను కొందరు విమర్శిస్తున్నారన్నారు పవన్. టీడీపీ జనసేన పొత్తుపై అమిత్ షాకు కూడా చెప్పానన్నారు. ఆయన బ్లెస్సింగ్ కూడా కోరినట్టు చెప్పారు. ఏపీలో వైసీపీని ఓడించాలి, జగన్ ఇంటికి పంపాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 220 రోజుల పైచిలుకు పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పైగా నడిచి 97 నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడున్న ప్రజల కష్టాలన్నీ, సాధక బాధలు తెలుసుకొని, ఇది లోకేష్ గారి రోజు, ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్ప ఇంకా వేదిక పైన నేను ఉండడం సబబా అంటే కాదు, మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తే 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను. పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు, ఇది బొగ్గలు నిమిరే పాదయాత్ర కాదు, ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర, మాటలతో ఉన్న పాదయాత్ర కాదు, చేతలతోటి చూపించే పాదయాత్ర. అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది. నేను నడుద్దామంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు. పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి. చాలా మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు, కష్ట సుఖాలు పంచుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా. అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం, పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.
మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైనది. ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం, త్యాగ ఫలితం. ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో భారతదేశానికి మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల ఇది. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉవ్విళ్ళూరేవారు. ఈ ఐఏఎస్ అకాడమీల్లో, నైనిటాల్లో ఉండే అకాడమీస్లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్, అది అక్కడికి వెళ్ళాలి. ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వంలో. నేను చంద్రబాబు గారు జైల్లో అన్యాయంగా పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కష్టాలు చూసిన వాడిని, కష్టాలు దగ్గరగా పెద్దల నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని, కష్టాలు అనుభవించిన వాడిని, ఓటమి వచ్చినప్పుడు ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడిని, ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేద విజయనగరంలో నిర్వహించిన నవశకం బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నాన్ని ఏపీ రాజధాని చేస్తారని చెప్పి క్రైమ్ క్యాపిటల్ చేశారని, దాన్ని ఒక కబ్జాల రాజధానిగా మార్చారని ధ్వజమెత్తారు. దశపల్లా భూములు, ఏఎన్బీసీ భూములు, హయగ్రీవ భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, స్వతంత్ర సమరయోధుల భూములు, శివారు ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేశారని ఆరోపించారు. విశాఖకు రావాల్సిన లూలుబాల్ని ఇక్కడి నుంచి తరిమేశారని, భూమిని సైతం లాగేసుకున్నారని అన్నారు. టీడీఆర్ బ్రాండ్స్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలను వైసీపీ నాయకులు కొట్టేశారని మండిపడ్డారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ ను జగన్ చంపేశాడన్నారు. సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ ₹50 ఇస్తామని హామీ ఇచ్చాం. ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లాలో వరి, ఆక్వా, పామాయిల్, కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా 3 ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 31 మంది ఎంపీలు ఉన్నారు. ఏనాడు విశాఖ ఉక్కు గురించి నోరు తెరిచి మాట్లాడలేదు. కనీసం క్యాప్టెన్ మైన్ ఇవ్వాలని కోరలేదు. అంతెందుకు రాష్ట్రంలో ఉన్న మైన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. విద్యుత్ బిల్ని విపరీతంగా పెంచి విశాఖ ఉక్కుని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకా స్టీల్ ప్లాంట్ కి చెందిన వేలాది ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ చేశాడు ఈ సైకో జగన్. విశాఖ రైల్వే జోన్ కావాల్సిన భూములు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని కూడా నాశనం చేసింది ఈ ప్రభుత్వం. మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి తెరుస్తామని ఆనాడు హామీ ఇచ్చింది ఈ జగన్. కానీ ఇప్పుడు ఏకంగా తెరుస్తాం కాదు కదా, అక్కడున్న మెషినరీ భూములు కూడా అమ్మేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే సుజల స్రవంతి కార్యక్రమాన్ని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒక్కసారి విశాఖపట్నానికి వచ్చేవాడు. అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం. కానీ కోడిగుడ్డు మంత్రి వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో
ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నాన్ని ఇప్పుడు ఏకంగా క్రైమ్ క్యాపిటల్ గా ఈ ప్రభుత్వం మార్చేసింది. దస్బౌల్లా భూములు, సిఎంబిసి భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు అన్ని కబ్జా చేసింది. లూలుని తరిమేసి ఆ భూములు కూడా కబ్జా చేసింది ఈ ప్రభుత్వం. బాధితులందరికీ చెప్తున్నా, 3 నెలల్లో బిగబట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. తిరిగి మీ భూములు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. 1000 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెసే కట్టుకున్నాడు. జగన్ కేసుల్లో అక్యూజ్డ్ విజయసాయి రెడ్డి ఒక పక్కన విశాఖపట్నాన్ని నాశనం చేస్తే, ఇంకొక పక్కన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాన్యంలో లాట్రైట్ బాక్సైట్ అక్రమంగా దోచేసుకుంటున్నారు. జీవీఎంసీని అవినీతి అడ్డగా వీళ్ళు ఈరోజు మార్చేసే పరిస్థితి. ఒక్క రోడ్, ఒక్క ఏపీ ప్రజల కోసమే టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్నాయని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగలం నవశకం పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. లోకేష్ గారిని ఆశీర్వదించడానికి ఒక అభినందన సభనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ ప్రస్థానం చేస్తున్న ఒక యువకుడికి మీరందరూ కూడా తోడుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిస్తే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన పరిపాలన, ఒక మంచి ప్రభుత్వం వస్తుందనే భావనతోటి అనేక మంది ప్రతి సందర్భాల్లో కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. అనేక అవమానాలకు గురయ్యాం, అనుమానాలకు గురయ్యాం, రకరకాలుగా వేధింపులు, కేసులు ఎక్కడ చూసినా కూడా పార్టీ నాయకత్వం ఎదగకూడదని అన్ని స్థానాల్లో కూడా ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఆయనకున్న అనుభవంతో తెలుగుదేశం పార్టీని ఆయన ఎంతో సమర్థవంతంగా నడుపుకుంటూ ముందుకు వచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, రాజకీయాల్లో ఆయన చేస్తున్న ప్రస్థానం మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆ కోణంతో చూస్తే మనందరికీ ఒక మంచి ప్రభుత్వం రావాలి, రాష్ట్ర భవిష్యత్తు మారాలనే ఒక బలమైన వర్తమాన రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 13వ తారీఖున రాజమండ్రిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసినాక పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈరోజు మనందరం నేర్చుకోవాల్సింది, చూసి మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఏ విధంగా కష్టపడి ఒక కార్యకర్తగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డాను వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏముండిందంటే, లోకేష్ గారి నాయకత్వం పెంచాలి, ఆయన వరకే ఈ సభని, ఆయనే ముఖ్యమైన అతిథిగా ఉంటే ఈ సభకి గౌరవం దక్కుతుంది, ఆ సభకి కేవలం మనం వెళ్ళడం వలన పూర్తిగా మనం సమర్థించినట్టు కాదనే భావన వ్యక్తపరిచినప్పుడు నేను లోకేష్ గారికి తెలిపితే ఆయనలో ఉన్న స్పందించే మనస్తత్వం చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగానే చాలా ఇంప్రెస్ అయ్యారు. లోకేష్ గారు అన్న మాట ఏంటంటే, నా పాదయాత్ర ముగింపు సందర్భంగా చేస్తున్న సభ కాదు ఇది, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన విజయం సాధించే విధంగా ఒక చక్కటి సభను ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి, అవసరమైతే నేను అడుగు వెనకేస్తా తప్ప పవన్ కళ్యాణ్ గారిని ముందుని నడిపించే విధంగా మన అందరం కూడా ముందుకెళ్దామని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఈ అవినీతి ప్రభుత్వం ఏ విధంగా యువతకు నిరాశ కలిగించిందో, ఏ విధంగా యువతకును అంధకారాలు నెట్టిందో మీ అందరికీ తెలుసు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు పార్టీలు కేవలం ఇక్కడున్న వనరులు దోచుకుంటున్నారు, లేదా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ఉపాధి అవకాశాల గురించి మర్చిపోయి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా అసలు ఏమాత్రం కూడా శ్రద్ధ వహించలేదు. విశాఖపట్నంలో ఐటీ ఎస్సెట్స్ గురించి, అదేవిధంగా అక్కడ ఐటీ ఇండస్ట్రీ తీసుకురావాలని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ రోజున
ఏ విధంగా కష్టపడి పనిచేశారో ఈ రోజు విశాఖపట్నం ఏమైపోయిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ వైఎస్ఆర్సీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగలం నవశకం పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లలో ఉంది. మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటుల్లో ఉంది. అందరూ ఉద్యమించాలి. కులాలు మతాలు ఇవి కాదు. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. ఇవి కాదు మనకి కూడు పెట్టేవి. ఇవాళ అందరూ మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అభియానాలు చేస్తున్నారు, నవ్వుతున్నారు. కొంతమంది అయితే అతను చాలా మటుకు అసలు ఆంధ్ర రాష్ట్రం గురించి పల్లెత్తు మాట అంటలేదు. రేపు ఇదే కొనసాగితే నేను హెచ్చరిస్తున్నాను, ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు ఎంతోమంది పొట్టి శ్రీరాములు గారు అయితే అమరజీవి అందరూ కూడా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. అలాగే ఆంగ్లేయులు గుండె ఎదురొట్టారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. తారక రామారావు గారు ఏదైతే చిన్నపు చూస్తున్నారో మన తెలుగు జాతిని ఆత్మ గౌరవం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. వాళ్ళ తెలివితేటల్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేశారు. మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చాలా దారుణంగా ఉంది. ఇక ఇక సమయం లేదు మిత్రమా. నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది. అందరూ కూడా ఇదంతా గమనించండి. గమనించట్లేదని కాదు, గమనిస్తున్నారు. కానీ ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేశారు. ఈరోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు. సర్వనాశనం, కష్టం, నష్టం. అది విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, లేకపోతే గుడిలో కానివ్వండి, బడిలో కానివ్వండి, అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ సైకో. వాళ్ళలో కూడా ఉంది, వాళ్ళ పార్టీలో కూడా. ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమంది ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఎవరెవరో వర్గాలు వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు. మీరు నమ్ముకున్నారు కొన్ని వర్గాల ఆ పార్టీని, వాళ్ళని మాత్రం మార్చారు. సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతోంది అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది. ఉద్యమిద్దాం అందరూ. ఆనాడు నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యాంశంలో తన వాహన కాన్వాయ్ కారణంగా సామాన్య జనాలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకూడదని, దీనిని అధిగమించేందుకు పరిష్కారాలు చూపాలంటూ వారం రోజుల క్రితం పోలీస్ శాఖ అధికారులను కోరిన సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనలను ఆచరణలోకి తీసుకున్నారు. సాధారణ వాహనాల మాదిరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఆయన కాన్వాయ్ హైదరాబాద్ లో బుధవారం ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణ పౌరుల మాదిరిగానే రెగ్యులర్ ట్రాఫిక్ లో సీఎం రేవంత్ రెడ్డి వీఐపీ కాన్వాయ్ ప్రయాణించడం, ట్రాఫిక్ సిగ్నల్ ను పాటిస్తూ కదిలి వెళ్లడం వీడియోలో కనిపించింది. సైరన్ లేకుండా ఎక్కడ ట్రాఫిక్ ఆపకుండా వెళ్లింది. నూతన సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ విధానం స్వాగతించగలిగినదని హైదరాబాద్ వాసులు కామెంట్ చేస్తున్నారు. వీఐపీ కల్చర్ లేదని ప్రశంసిస్తున్నారు. సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అతని సోదరుని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అతని స్వగ్రామం
కొలుగురులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ విజేత టైటిల్ గెలుచుకున్న రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ సమయంలో ఆదివారం రాత్రి విజేత పల్లవి ప్రశాంత్ కు స్వాగతం పలికేందుకు అతడి అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోకు తరలివచ్చారు. అదే సమయంలో మరో కంటెస్టెంట్ అమర్దీప్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ప్రశాంత్ కు అభిమానులు స్వాగతం పలుకుతున్న సమయంలో అమర్దీప్ కూడా బయటకు రావడంతో ఇద్దరు అభిమానుల వద్ద వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అమర్దీప్ మరో కంటెస్టెంట్ అశ్విని కార్లపై రాళ్లు విసిరారు. కొందరు ఆర్టీసీ బస్సుల అద్దాలు, బందోబస్తుకు వచ్చిన పోలీస్ బెటాలియన్ బస్సు అద్దాలపైన పాల్గొంటారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేలింది. ఈ కేసులో A1 గా పల్లవి ప్రశాంత్, A2 గా అతని సోదరుడు మనోహర్, A3 గా ప్రశాంత్ స్నేహితుడిని చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇదివరకే కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ప్రశాంత్ అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏం తీసుకురా 10 మంది ఉన్నాడు ఒకళ్ళు సరిపోదా అన్నాడు. అదే బస్సు పోతుంది వాళ్ళది కర్నూలు. ఏం టెన్షన్ అంటే ఊళ్ళో ఒక సర్పంచ్ ఒక మాట మాట్లాడాలి పెద్ద మనిషి. నేను వస్తే నాకు చెప్పులే హలో
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముగిసిన నారా లోకేష్ నవశకం సభ. సభకు హాజరైన పవన్, చంద్రబాబు, బాలకృష్ణ ఇది ముగింపు కాదు ఆరంభం మాత్రమేనన్న నారా లోకేష్. జగన్ కు తెలిసింది కక్ష సాధింపు. విధ్వంసకర పాలనేనన్న చంద్రబాబు, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు ముఖ్యమంత్రిని అన్న పవన్ కళ్యాణ్. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు అరెస్ట్. ప్రశాంత్ను అతడి స్వగ్రామంలో అదుపులోకి తీసుకుని నగరానికి తరలించిన పోలీసులు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం నుంచి అనూహ్య స్పందన వస్తోందన్న ఆర్టీసీ ఎండీ సజ్జన. ప్రతి మహిళా ప్రయాణికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించాల్సిందేనని స్పష్టం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.